2019 ఫిబ్రవరి 19 భూమికి ఓ అరుదైన వింతగొల్పే డేటా వచ్చి చేరింది. అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఓ డ్వార్ఫ్ గ్రహాన్ని పరిశోధించేందుకు నాసా ప్రయోగించిన డాన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ వివరాలను భూమికి పంపించింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఈ సమాచారాన్ని కూలంకుశంగా పరిశీలించింది. సిరీస్ అనబడే ఈ మరుగుజ్జు గ్రహంపై ప్రకాశవంతమైన కాంతులకు సంబంధించిన ఈ దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మన భూమిని రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి చూస్తే కనిపించే విద్యుత్ దీపాల వెలుగులు కూడా ఇలాగే ఉంటాయి. అచ్చంగా ఎర్త్ లైట్స్ ని పోలి ఉన్న ఈ కాంతులు పరిశోధకులను ఆలోచనలో పడేశాయి. ఇంతకీ ఆ వెలుగులు అక్కడ నివసించే మనుషులు ఉపయోగించే దీపకాంతులేనా? అదే నిజమైతే అక్కడ మనలాంటి మనుషులు జీవిస్తున్నారా అన్న అనుమానాలతో పాటు మరెన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. అయితే అప్పట్లో గ్రహాంతరవాసులు వారు ఉపయోగించే ఫ్లయింగ్ సాసర్లు వార్తలను మరో మాట లేకుండా ఖండిస్తూ వచ్చిన నాసా ఈ విషయాన్ని కూడా అదే విధంగా తేల్చేసింది. అంతా ఊహించినట్టుగానే అవేమీ బుద్ధిజీవులు ఉపయోగించే లైట్ వెలుగులు కావని, సిరీస్ గ్రహంపై ఉన్న మంచు నిల్వలు లేదా బయటకు విరజిమ్ముతున్న గ్యాస్ అయి ఉండవచ్చని చెప్పుకొచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో మరిన్ని చిత్రాలు భూమికి వచ్చాయి. మరి అవి మరింత విచిత్రంగా ఉన్నాయి. ఆ చిత్రాల్లో 3 మైళ్ళు ఎత్తుండే ఓ పిరమిడ్ ఆకారం కనిపించింది. అది ఏమాత్రం సహజంగా లేకుండా ఎవరో నిర్మించినట్టుగా కనిపించింది. టెక్నాలజీ ఉపయోగించిందే ఆ ఆకారం తయారు కాలేదని అనుమానం వచ్చేలా ఆ నిర్మాణం ఉంది. సిరీస్ గ్రహంలో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నివసిస్తున్నారా అన్న అనుమానాలు కలుగజేసింది. దాంతో ఒక్కసారిగా అన్ని దేశాల్లో ప్రచారంలో పురాణాలను జనం గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. నాసా విడుదల చేసిన ఈ దృశ్యాలను భూమిపై దొరికిన శిలాశాసనాలతో సరిపోల్చి పురాతన కాలంలోని ప్రచారంలో ఉన్న ఏన్షియంట్ ఏలియన్స్ థియరీని మరోసారి ముందుకు తెచ్చారు. అవన్నీ చూస్తే మనం ఇన్నాళ్లుగా పూజిస్తున్న దేవతలంతా గ్రహాంతరవాసులేనా అన్న అనుమానాలు ఈ ప్రచారంలో తమ పరిధిని పెంచుతున్నాయి. పురాతన కాలంలోనే అక్కడ నాగరికత అభివృద్ధి చెందిందని, బుద్ధిజీవులు రాకతో అక్కడ యుద్ధాలు జరిగాయని ఈ తరహా పరిశోధనలు చేసే థియరిస్టులు తేల్చారు. ఆ క్రమంలో అక్కడ జరిగిన విధ్వంసంలో అనేక జాతులు అంతరించాయని ఊహాగానాలు జరిగాయి. అందుకు ఆధారంగా సుమేరియన్ భాషలో రాయబడిన శిలాశాసనాలు చూపించారు. వీరు తాము అభివృద్ధి పరుచుతున్న యుఎఫ్ఓలతో భూమి వైపు ప్రయాణం చేశారని, వారే భూమికి నాగరికతను అందజేశారని చెబుతూ వచ్చారు. అందుకు ఆధారంగా గ్రీస్ మైథాలజీ, రోమ చరిత్ర, అమెరికా సింబలిజం ఇలా అన్నిటినీ ఏన్షియంట్ ఏలియన్స్ తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. వివిధ దేశాల్లో అంతరించుకుపోయిన వేలాది సంవత్సరాల నాటి పురాతన కాలపు కోటలు, శిథిలాలతో తమ సిద్ధాంతాన్ని పోల్చి చూపించారు. మన దేశంలో అత్యంత ప్రాచీన కాలం నాటి దేవాలయాల్లో దాగి ఉన్న శిల్ప సంపదలో దాగి ఉన్న రహస్యాలను వివరించే ప్రయత్నం చేశారు. విచిత్ర ఆకారాలు కలిగిన దేవతలు ఆకాశం నుంచి ఎగురుతూ వచ్చే పుష్పక విమానాల్లో ప్రయాణించడం, వారి వద్ద ఉండే శక్తివంతమైన అస్త్రాలను ఉపయోగించి చెడును పారదోలిన పురాణాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిరిస్ చంద్రుడి కంటే చాలా చిన్నదైన సిరిస్ గ్రహంపై బయటపడిన కొన్ని విచిత్రమైన చిత్రాలతో ఏలియన్స్ నే మనం ఇన్నాళ్లు పూజిస్తున్న దేవతలా అన్న అనుమానం వచ్చేంతగా థియరీలు రూపుదిద్దుకున్నాయి. వారి డైరెక్షన్ లోనే మనం ఇప్పుడు 21వ శతాబ్దపు నాగరికతను అనుభవిస్తున్నామని చెబుతూ వచ్చారు. అంతేకాదు ఆ మధ్య తవ్వకాల్లో బయటపడిన పెద్ద పెద్ద ఆకారపు మనుషులకు సంబంధించినవి అని చెబుతున్న ఎముకలు ఆనాటి మనుషులు లేదా గ్రహాంతరవాసులువేనని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం విశేషం. అయితే నాసా పంపిన డాన్ అనే ఈ స్పేస్ క్రాఫ్ట్ సిరీస్ గ్రహాన్ని సుమారు 1,45,000 కిలోమీటర్ల దూరం నుంచి ఫోటోలు తీసింది. అప్పటి కెమెరా టెక్నాలజీని బట్టి డాన్ తీసిన ఈ చిత్రాలు అత్యంత స్పష్టంగానే ఉన్నాయి. సిరీస్ 950 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన అతి చిన్న గ్రహం. సిరిస్ చంద్రుడి కంటే చాలా చిన్నది. మార్స్, జూపిటర్ గ్రహాల మధ్యనున్న ప్రధాన ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఇది పరిభ్రమిస్తుంది. గతంలో అనుకున్నట్లుగా ఇది ఓ డెడ్ ప్లానెట్ కాదు. డాన్ పంపిన వివరాలను బట్టి సిరిస్ గ్రహం నీటితో సమృద్ధిగా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. సిరిస్ ఉపరితలం కింద ఉప్పునీటి జలాశయం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అది 40 కిలోమీటర్ల లోతు, 100 మైళ్ళు వెడల్పు ఉంటుందని అంచనా వేశారు. ఈ పరిశోధన ఆగస్టు 10న నేచర్ ఆస్ట్రానమీ, నేచర్ జియో సైన్స్ లో పబ్లిష్ చేశారు. డాన్ స్పేస్ క్రాఫ్ట్ నిర్వహణను నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ చూస్తుంది. డాన్ అంతరిక్ష నౌక 2015లో సిరిస్ సమీపంలోకి చేరుకుంది. ఈ మిషన్ కు ముందే టెలిస్కోపులతో ప్రకాశవంతమైన ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ వాటి స్వభావం తెలియలేదు. 2018 అక్టోబర్లో మిషన్ ముగింపు దశలో సిరిస్ గ్రహంపై కనిపించిన ప్రకాశవంతమైన ప్రాంతాల గుట్టు కూడా వీడింది. లైట్లు వెలుగులుగా కనిపించిన ఆ దృశ్యాలు సిరిస్ గ్రహంపై ఉన్న సోడియం కార్బోనేట్ నిక్షేపాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిపై ప్రతిఫలించిన సూర్యకాంతులే అలా మెరుపులుగా కనిపించాయని నాసా తన ఫైనల్ రిపోర్ట్ తో తేల్చి చెప్పింది. మరి ఏన్షియంట్ ఏలియన్స్ గురించి ఏంటి అంటారా? ఆ విషయానికి సంబంధించిన వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. అంతరిక్షంలో లాజిక్ కు అందని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ సిద్ధాంతాలు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి.
ఈ విషయాలను కాస్త పక్కన పెడితే మనం మన దేశంలో పూజించే దేవతలు, వారి చరిత్రలకు సంబంధించిన పురాణాలు, తవ్వకాల్లో